జరగట్లేదు. ఆ దేవకాంతలు పితృకాంతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి సంగీతం పాడుతూ వాద్య పరికరాలని వాయిస్తూ నాట్యం చేస్తూ తిరుగుతుండేవారు. అలా తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క స్వాధ్యాయానికి, అంటే ఆయన రోజు వేదం స్వరంతో చెప్పుకునేవారు. స్వరంతో వేదం చదువుకునేటప్పుడు ఇవన్నీ వినపడుతుంటే ఆయన యొక్క దృష్టి మళ్ళీపోతుంది. అందుకని అలా దృష్టి మళ్ళకుండా ఉండడానికి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టాడు. అది శాపమే అనుకోండి. నేను ఇక్కడ వేదం చదువుకుంటూ ఇక్కడ ఉండగా ఎవరైనా ఆడది ఈ ప్రాంతంలోకి వస్తే ఆమె గర్భిణి అవుతుంది అని. ఏ ఆడది వస్తుందండి? ఇంకా ఎవరు రాలేదు. హాయిగా ప్రశాంతంగా స్వరంతో ఆయన వేదం చదువు. ఒకరోజు ఈయన ఎవరి ఆశ్రమంలో ఉంటున్నాడో ఆ రాజర్షి తృణబిందు యొక్క కుమార్తె తెలియక ఆశ్రమానికి వచ్చింది. అప్పటికి ఆయన కూర్చుని బాహ్య దృష్టి లేదు, మంచి ఆనందంతో వేదం చదువుకుంటున్నాడు. స్వరంతో మంత్రాలు చెప్పుకుంటున్నాడు. చదువుకుంటుంటే స్వాధ్యాయం అవుతోంది. ఆమె తెలియక ఎంత బాగా చదువుతున్నాడో వేదమంత్రాలు స్వరంతోనని వచ్చి నిలబడింది. ఈయన చదువుతూ చదువుతూ ఇలా చూడడంలో ఆమె మీద ఆయన దృష్టి పడింది. ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడ గర్భిణి అయి గర్భం ధరించి తండ్రి చూసి ప్రశ్నించాడు, నీ ఎందు గర్భచిహ్నములు కనపడుతున్నాయి, ఏ పాపం జరిగిందన్నాడు. అంటే ఆవిడంది, నాకు ఏ పాపం తెలియదు, నేను ఇప్పుడే మహానుభావుడైన పులశ్చ బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను, తర్వాత నా ఎందు మార్పు కలిగింది. ఆయన దివ్య దృష్టితో చూశాడు. ఓహో, పులశ్చుడు పెట్టినటువంటి నియమం నా కుమార్తెని ఇబ్బంది పెట్టింది అని వెళ్ళి ఆ పులశ్చ బ్రహ్మని ప్రార్థించాడు. నా కుమార్తె యోగ్యమైనది, తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చింది, ఈమెని నీ భార్యగా స్వీకరించు. అంటే ఆయన అన్నాడు, ఇది చాలా ధార్మికమైన విషయం. ఎందుచేత అంటే నీ కుమార్తె తెలియక ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఆమెని భార్యగా స్వీకరిస్తాను. భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆయన మహాతేజోవంతుడు. మహాతేజోవంతుడైనటువంటి ఆ కుమారుడు ఆయన ముఖం వంక చూసి పులశ్చ బ్రహ్మ అన్నాడు, నేను వేదం చదువుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి నిలబడినప్పుడు నా యొక్క దృష్టి నీ మీద పడినటువంటి కారణం చేత, గర్భధారణ జరిగినటువంటి కారణం చేత పుట్టిన పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి విశ్రవసు అని పేరు పెడుతున్నాను. అంటే వినడము చేత పుట్టినవాడు విశ్రవసో బ్రహ్మ. ఈ విశ్రవసో బ్రహ్మ తండ్రి అంత తపస్సు చేశాడు. చేస్తే భారద్వాజ మహర్షి సంతోషించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. విశ్రవసో బ్రహ్మ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకి ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ విశ్రవసో బ్రహ్మకి తాతగారు పులశ్చ బ్రహ్మ వచ్చాడు. వచ్చి చూశాడు. మర్యాద ఎలా ఉంటుందో చూడండి. తన తండ్రిని పిలిచాడు విశ్రవసో బ్రహ్మ. పులశ్చ బ్రహ్మ వచ్చి చూసి, అచ్చు విశ్రవసో బ్రహ్మ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈ పిల్లాడు, తండ్రిని పోలి. అందుకని ఈ పిల్లవాడికి వైశ్రవణుడు అని పేరు పెడుతున్నాను. ఆ వైశ్రవణుడు అన్నాడు, నా తాతగారు నా తండ్రి గారికి ధర్మం అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టం, అందుకని నేను కూడా తపస్సు చేసుకుంటాను అని తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఇంద్రుడితో కలిసి. ప్రత్యక్షమైన ఆయన నీకేం కావాలన్నారు. అంటే ఆయన అన్నాడు, నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలి, నాకు లోకాధిపత్యం కావాలన్నాడు. తప్పకుండా ఇస్తాను. ఇప్పటికీ ఇంద్రుడు వరుణుడు యముడు ముగ్గురున్నారు. 4వ స్థానం నీకు ఇస్తున్నాను. నువ్వు నవనిధులకు అధిపతి అవుతావు, కుబేరుడు అని పెంచుకుంటావు. నువ్వు అపార ఐశ్వర్యవంతుడవై లోకపాలకత్వాన్ని వహిస్తావు, ధనాధిపతి అవుతావు. దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పుష్పక విమానం ఎవరి? కుబేరుడు కదండి, లేదా వైశ్రవణుడు. వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకటే. కుబేరుడన్న పేరు వేరు కారణం వల్ల వచ్చిందనుకోండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం మళ్ళీ అది దేవీ తత్వంలోకి వెళ్ళాలి. అందుకని ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుష్పక విమానాన్ని పొందాడు. దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు. తండ్రి వంక తిరిగి అన్నాడు, నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది, పుష్పక విమానం వచ్చింది, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను. అంటే తండ్రి గారు అన్నాడు, నువ్వు నాకు పెద్ద కుమారుడు కనుక నీకు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణాన్ని రాక్షసులు విడిచిపెట్టేశారు, నువ్వు ఆ కాంచన లంకని నీ రాజ్యంగా చేసుకుని ఏలుకో. అంటే వైశ్రవణుడు వెళ్లి లంకాపట్టణాన్ని చక్కగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. విష్ణువు చేత ఓడిపోయినటువంటి రాక్షసులందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోయారు.
అందులో సుమాలి అనబడేటటువంటి ఒక రాక్షసుడు తన కుమార్తె కైకసి అనబడేటటువంటి యవ్వనంలో ఉన్న ఆడదాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు. అదే సమయంలో పుష్పక విమానంలో కుబేరుడు వచ్చాడు, వైశ్రవణుడు వచ్చి తండ్రి గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందాడు. చూశావా అమ్మా ఎలా వెలిగిపోతున్నాడో, ధనాధిపతి లోకపాలకుడు. మనకి రాక్షస వంశానికి అలాంటి మహాపురుషుడు ఒకడు లేడు. అంతటి తేజోవంతుడైన వాడొకడు మనకి నాయకత్వం వహిస్తే మనం మళ్ళీ దేవతల్ని ఓడించగలం. అందుకని తల్లి, నేను నిన్నొక్క కోరిక కోరుతున్నాను. నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఆడపిల్లవి, నీకు పెళ్లి చెయ్యాలి కదా. నువ్వు ఎలాగో అలా వెళ్ళి ఆ విశ్రవసో బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది బిడ్డల్ని కలువు. నీ కడుపున కుబేరుళ్లాంటి తేజోవంతుడు పుడితే వాడి వల్ల మేము మళ్ళీ రాజ్యాలు పొందుతాం. ఇందులో ధర్మం ఉందా, అధర్మం ఉందా? ఒక తండ్రి తన కుమార్తెతో ఈ మాట చెప్పచ్చా? నేను దాన్ని కొంచెం సరళం చేసి కొంచెం మర్యాదగా చెప్పాను. ఈ మాట తండ్రి చెప్పచ్చా? కుమార్తె సిగ్గుపడింది. నా తండ్రి నాకు ఇలా చెప్తే నేను ఎలా కాదంటానని అసుర సంధ్య వేళలో విశ్రవసో బ్రహ్మ అగ్నికార్యం చేసుకుంటూ ఉండగా వెళ్ళి నిలబడి బొటనవేలితో భూమిని రాస్తాను. విశ్రవసో బ్రహ్మ చూసి అడిగారు, అమ్మా నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ కోరిక ఏమిటని అడిగాడు. అయితే ఆవిడంది, మహానుభావ, నేను సుమాలి యొక్క కుమార్తెను. నా తండ్రి పంపగా నేను ఇక్కడికి వచ్చాను. మిగిలిన విషయాలు నా నోటితో నేను చెప్పలేను. నువ్వు మహాతపస్వి, నువ్వు తెలుసుకో. ఆయన అంతర్ముఖుడై తెలుసుకున్నాడు. నా వలన సంతానం కోసం వచ్చింది. ఇక్కడ ఒక ధర్మశాస్త్రం ఉంది, అది సభాముఖంగా చెప్పేది కాదు. అందుకని ఆవిడ వచ్చినటువంటి వేళలో ఆమెకి పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు ఋషి. కానీ ఆయన ఒక్క మాట అన్నాడు. ఆయన మహాపురుషుడు విశ్రవసో బ్రహ్మ. ఇదే మీకు భాగవతం తృతీయ స్కంధం అనుకుంటాను, చతుర్థ స్కంధమో, అక్కడ కూడా వస్తుంది. తరుణి ఒక్క ముహూర్తం ముందు, ఇది సంధ్యాకాలము, ఈ కాలమందరయన్ కామారాతి లీలన్ వృషేశ్వరయానంబున సంచరించుటది అభావ్యం వయ్యి. ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధ కర్మంబగు ఎలా ధర్మమున్ వీడగన్ అని అడుగుతాడు కశ్యప ప్రజాపతి దితిని. అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేస్తే లోకకంటకులైన వాళ్ళు పుడతారు. కాశ్యపు తాళు, నేను ఇప్పుడు నీతో సంగమించకూడదని చెప్తాడు. ఆవిడ అటువంటి అసుర సంధ్య వేళలో వచ్చి సంతానం కావాలని విశ్రవసో బ్రహ్మని అడిగింది. ఆయన అన్నాడు, తథాస్తు, కోరిక తీరుతాం. కానీ నీవు ఉగ్రమైన వేళలో వచ్చి నన్ను అడిగావు కాబట్టి పరమ లోకకంటకులు, భయంకరులు, రాక్షసులు నీ కడుపున జీవిస్తారన్నాడు. మొట్టమొదట పిల్లవాడు పుట్టాడు. కాటుక కొండ ఎలా ఉంటుందో, ఇలా రాశి పోసేసిన మినువులు ఎలా ఉంటాయో, మాషరాశ ప్రతీక సంనిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్త వివకుంజరం. అంత నల్లటి వాడు, 10 తలలతో, ఎర్రటి నాలుకలతో, ఎర్రటి పెదువులతో, ముళ్ళ కంపల్లాంటి జుట్టుతో భయంకరమైన ఏడుపు ఏడుస్తూ పుట్టాడు. నక్కలు ఓడలు వేశాయి, అగ్నిహోత్రం చెలరేగింది, రక్తం ఆకాశంలోంచి వర్షింపబడింది. అందరూ దేవతలు, ఋషులు అదిరిపడ్డారు. వచ్చి చూశాడు విశ్రవసో బ్రహ్మ, తండ్రి కదా, వీడు లోకంలో 10 తలకాయలతో పుట్టాడు, ఎవరు పుట్టరేలాగా, అందుకని వీడికి దశగ్రీవుడు అని నామకరణం చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకడు పుట్టాడు. వాడెంతటి పెద్ద ఆకారం త్రేతాయుగంలో ఇంకా లేదు, అదే పెద్ద శరీరం. అందుకని వాడికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు. ఆవిడ ఏడిచింది. ఏమయ్యా, నీలాంటి మహాతపస్వి, మహాధర్మాత్ముడు, తేజోమూర్తి వైశ్రవణుడు నీ కుమారుడు. అందుకని నా కర్మ కొద్దీ నా తండ్రి నీ దగ్గరికి పంపించాడు సంతానం కనమని. ఇదే నా సంతానం, ఈ దిక్కుమాలినా, నాకు ఒక్క కొడుకు కూడా మంచివాడు ఉండడా అని అడిగింది. తరుణి, 2 కుమారుల యొక్క జనన సమయమునకు వేళ దాటింది కాబట్టి 3వ వాడు పరమధర్మాత్ముడవుతాడు. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించాడో అలా 3వ వాడు విభీషణుడు జన్మించాడు. చిత్రం ఏమిటంటే, మీరు ఒక్కసారి చూడండి, రామాయణంలో అసలు వీళ్ళ 3 పుట్టుకలో 2 పుటక యందు దోషం ఉంది. అసలు జనన సమయం నుంచే తప్పు, వాళ్ళ కోరిక తప్పు. ఇప్పుడు వీళ్ళు 3 వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు.
చతుర్ముఖ బ్రహ్మగారు ముందు రావణుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు రావణుడి దగ్గరికి వెళ్ళాలంటే విభీషణుడి దగ్గరికి వెళ్ళకూడదా, ధర్మం ఉన్నవాడు కదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పటికి వాడు ఒక ఉగ్ర పూజ చేశాడు. అంటే పూజ కూడా సాత్విక పూజ, ఉగ్ర పూజ అని రెండు ఉంటాయి. ఒక్కొక్కడి పూజ చూస్తే భయం వేస్తుంది. సరే, సభాముఖంగా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. వాడు ఏం చేశాడంటే బ్రహ్మగారు రాలేదని కోపం వచ్చి ఒక్కొక్క తలకాయ తెంపేసి యజ్ఞగుండంలో పారేశాడు. 10వ తలకాయ కూడా నరికేస్తున్నాడు. నరికేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు. ఒరే ఆగాగా ఏమిటి అల్లరి, ఎందుకు చేశావు ఇంత తపస్సు అన్నారు. అంటే వాడు అన్నాడు, నాకు మృత్యు ఉండరాదు. వాడు ఎంత ప్రమాదకరంగా కనపడుతున్నాడండి మనిషి ఎదురుగుండా. వాడి తలకాయలు కూడా కోసేసుకుంటున్నాడు. అవతల వాడు వాడికి ప్రసన్నుడు కాలేదని. ఇదెక్కడల్లరి. మీకు లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను కాల్చేస్తానంటాడు వాడు యాసిడ్ పోసి. అదేంటి ప్రేమించడం అనేటటువంటిది మనోసంబంధమైన విషయం. అంతేకాని నిర్బంధ ప్రణయము అన్నాను అనుకోండి, నేను బలవంతముగా ప్రేమించుట అన్నాను అనుకోండి, ఆ మాటకు అర్థం ఉందా? నేను నా భార్యని ప్రేమిస్తే అది స్వచ్ఛందం. నేను నా భార్యని ప్రేమించాను. అంతేగాని మా ఆవిడ పోరు పడలేక ప్రేమిస్తానండి అన్నాను అనుకోండి, అప్పుడు అది ప్రేమ ఎందుకు అవుతుంది? నువ్వు నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానన్నది ప్రేమ ఎందుకు అవుతుంది? అసలు ఆ మాట తప్పు. అది రాక్షసత్వం. నేను క్రౌర్యముతో ఉన్నాను అనాలి. దాన్ని ప్రేమ అన్న మాట ఒకటి తప్పుగా వాడుతున్నారు. మీకు శాస్త్రంలో ఏమిటో తెలుసా అండి? ఒక 100 ఆటం బాంబులు పెళ్ళిపోయాయి అనుకోండి, జరిగేటటువంటి నష్టం కన్నా ఒక తప్పు మాట వాడరాని చోట మీరు వాడితే దాని వల్ల కొన్ని తరాలు నాశనం అయిపోతాయి. ఇవాళ ప్రేమ అన్న మాట క్రౌర్యము, రాక్షసత్వం అన్న చోట ప్రేమ అన్న మాట వాడబడుతోంది. కామము అన్న చోట ప్రేమ వాడబడుతోంది. ఈ ప్రేమ అన్న మాట వెనక ఉండేటటువంటి సహజమైనటువంటి సరళత్వాన్ని, అందులో ఉన్నటువంటి వెన్నపూస తత్వాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అగ్నిహోత్రంలో శలభాల్లో పడిపోతున్నారు. దిక్కుమాలిన రచయితలు సినిమాలకి ప్రేమ అన్న మాట కామం దగ్గర వాడి జాతిని నాశనం చేశారు. నేనైతే ఓ మాట అంట, ఇంత తప్పుడు రచన చేసినటువంటి వాణ్ణి ఉరి తీసి వాడి శవాన్ని కూడా 10 మాటలు ఉరి తీసిన దోషం లేదు. నువ్వు రాసిన ఒక తప్పుడు రాతకి కొన్ని తరాలు నశించిపోతున్నాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారో, ఎంతమంది అగ్నిహోత్రంలో శలభాల్లా పడిపోతున్నారో నువ్వు రాసిన దిక్కుమాలిన డైలాగు. నీకు ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు, కామం అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు. నీకు రాక్షసత్వం ఎక్కడ వాడాలో తెలియదు, మానవత్వం ఎక్కడ వాడాలో తెలియదు. నువ్వు ఒక చోట వాడవలసింది ఒక చోట వాడుతున్నావు. రావణుడి తత్వాన్ని రాముడికి చెప్పి రాముడి తత్వాన్ని రావణుడికి చెప్తే రామాయణమే మారిపోతుంది. కామము దగ్గర ప్రేమ అన్న మాట వాడుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే అమృతము అని చెప్పి విషం తాగించడంతో సమానం. ఇవాళ దీన్ని అడిగిన వాడు లేడు, దీన్ని ప్రశ్నించిన వాడు లేడు, దీని గురించి జవాబుదారీ తనం లేదు. దీనివల్ల ఎంత నాశనం అయిపోతోందో సమాజం అర్థం లేదు. నేను సినిమాల గురించి పేరెత్తితే నాలోంచి వీరభద్రుడు వస్తాడు. ఎందుకు ఇప్పుడు అనవసరంగా హాయిగా శివుడిగా ఉన్నవాడు శివుడిగా ఉంటే బాగుంటుంది, ఎందుకు ఉగ్రుడు కావడం? కాబట్టి ఉపశాంతి పొందుగాక అని నాకు నేను ఆశీర్వచనం చేసుకుని. చూడండి, రావణాసురుడు వ్యగ్రతతో జన్మించాడు. పూజ యందు వ్యగ్రత. అసలు ఆ పూజ ఏమిటండి? తలకాయలు కొట్టేసుకోవడం ఏంటి? బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యే వరకు నువ్వు ఆరాధన చేసుకో. తలకాయలు కొట్టేసుకుంటాను, కాళ్ళు కొట్టేసుకుంటాను, చేతులు కొట్టేసుకుంటాను, అదొక భావనా వ్యగ్రత. సరే, వచ్చారు పాపం మహాత్ముడు, ఏం కావాలన్నారు. నేను చావకూడదన్నాడు. ఇంకేమైనా ఉందండి ఇలాంటి వాడికి ఇస్తే చావకుండా వరం? ఆయన అన్నాడు, అలా కుదరదండి. అసలు చావకుండా ఉండడం అనేటటువంటి మాట లేదు. ఎవడైనా చచ్చిపోతాడు. ఇంకో మాట ఏమైనా అడిగాను. అలా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, బ్రహ్మగారు రామాయణమే ఉండదు కదా, గొడవ ఉండదు. అంటే ఆయన ధర్మం ఆయనకు ఉంది. ఇంత తపస్సు చేసిన వాడికి ఏదో కోరిక తీర్చి వెళ్ళాలి. అంటే వీడన్నాడు, అయితే నేను కొన్ని అడుగుతాను. ఏమిటో తెలుసా? దేవతలు, యక్షులు, పన్నగములు, నాగములు ఇలాంటి వాటి చేత నాకు మరణం ఉండకూడదు. ఆయన అన్నాడు, తథాస్తు అన్నాడు. వీడు ఏమనాలి? ఓ నమస్కారం అండి అన్నాడు. అలా అని ఊరుకోలేదండి వీడు. ఆయన ఏమన్నాడంటే, రావణాసురుడు, నేను మనుషుల్ని వానరాల్ని అడగను. ఎందుకు అడగనో తెలుసా? నీచ ప్రాణులు వాళ్ళు ఏం చేస్తారు? తృణభూతహిత అన్నాడు. వాళ్ళు గడ్డి పరకతో సమానం. వాళ్ళిద్దరి పేర్లు నేను కలపను. వాడికి అంత అహంకారమో చూడండి. ఎవరి చేత పోయాడు? వీళ్ళిద్దరి చేత చచ్చిపోయాడు.